హలో నమస్తే అండి. ఈరోజు మన గార్డెన్లో ఉన్న రోజ్ ఫ్లవర్స్ బాగా పుయ్యాలంటే ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, అవి ఎలా తయారు చేసుకోవాలి, హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. చూడండి, ఫ్లవర్ చాలా బాగా వచ్చింది. సెంట్ రోజ్ అనమాట. ఇది హాఫే ఉంది, హాఫ్ పోయింది. అసలు ఎలా పోయిందో తెలియదు. మగ్గతోటే ఉన్నప్పుడే పోయినట్టుంది. ఏదన్నా వచ్చేదో పురుగులు వచ్చి తినేస్తున్నట్టున్నాయి. చూడండి అలా తినేసేసినాయో. ఎలాగా మనము ఇట్లాగా కీటకాలు ఏమన్నా వచ్చి ఇలాగ చెట్లను తినేస్తుంటే దానికి కూడా ఒక మంచి పెస్ట్ కంట్రోల్ని అయితే తెలుసుకుందాం ఈరోజు. అంటే మన హోమ్మేడ్ ఫెర్టిలైజర్ని ఇంకా హోమ్మేడ్ పెస్ట్ కంట్రోల్ని కూడా తెలుసుకుందాం. ఇది చూసుకోండి, ఎంత పెద్ద ఫ్లవర్ పూసింది. ఇది మొగ్గ దశలో ఉన్నప్పుడే బరువుకి పడిపోయింది. అసలు చూడండి ఎంత పెద్ద ఫ్లవరు. అయ్యా అటు వెళ్ళిపోతుంది. ఆటవే ఎట్టా కొట్ట. ఇంత పెద్ద ఫ్లవర్ పూసింది, గాలికి పడిపోయింది. ఇంకా ఉన్నాయి, మొగ్గలన్నీ చాలా ఉన్నాయి. ఇది చాలా పెద్ద పువ్వు గుబురుగా పూస్తుంది. అంటే మధ్యలో చక్కగా గుబురుగా ఉంటుంది అన్నమాట. ఇవి దేశీ రోజెస్. ఇవి కూడా అంతే, క్రమం తప్పకుండా పూస్తూనే ఉంటాయి. వీటికి కూడా మనం మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే ఎప్పుడు చెట్టు నిండా పూలు గుత్తులు గుత్తులుగా పోస్తూ ఉంటాయి. చూడండి, పింక్ కలర్ అయిపోతుంది. మన గులాబీలు చక్కగా మంచి కలర్ తోటి పుయ్యాలన్నా, పెద్ద పెద్ద సైజు పూలు పుయ్యాలన్నా కూడా వీటికి మంచి పోషణ అనేది తప్పకుండా అవసరము. మనము అలాంటి పోషణ ఇచ్చినట్టయితేనే ఫ్లవరింగ్ అనేది బాగుంటుంది. దీనికి చూసారా, ఇంతకుముందు చాలా ఫ్లవర్స్ అయితే గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. ఇప్పుడు దీనిలో స్ట్రెంత్ తగ్గింది. తర్వాత ఇప్పుడు చూడండి, సింగిల్ మొగ్గలు వచ్చేసినాయి, చిన్న చిన్న మొగ్గలు వచ్చినాయి. అలా వచ్చి ఇది ఇలా పూసింది. ఇలాంటి వాటికి మనము ఎప్పటికప్పుడు మంచి రిచ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ కరెక్ట్గా అందేటట్టు ఇస్తే ఇవి ఎప్పటికప్పుడు మంచి పూలు పోస్తూ ఉంటాయి. రోజ్ ప్లాంట్కి ఫ్లవర్స్ బాగా పూయాలంటే ముఖ్యంగా ఇలాగా ఎప్పటికప్పుడు ఎండిపోయినటువంటి పూచి ఎండినటువంటి ఫ్లవర్స్ని ఖచ్చితంగా తెంపేసుకోవాలి, కట్ చేసేసేయాలి. చూడండి, ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఫ్లవర్ వచ్చింది, మనం ఇక్కడ కట్ చేసేసుకుంటే ఇప్పుడు కింద వచ్చేటువంటి ఈ బ్రాంచ్కి మంచి హెల్దీగా వస్తుంది అన్నమాట. హెల్దీగా మంచిగా బలంగా వస్తుంది, కొమ్మ వచ్చి మంచి పువ్వు వస్తుంది. ఇప్పుడు మనం ఇలాగ వచ్చిన పూలని ఎప్పటికప్పుడు ఇలాగా ప్రూన్ చేసేసుకోవాలి. అప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మళ్ళీ కొమ్మలు వస్తాయి. ఇలాగా ఇక్కడి నుంచి కూడా ఈ మొదట్లోంచి వెళ్ళి కూడా కొమ్మలు వస్తాయి. ఇప్పుడు ఇది బాగా పెరిగిద్ది, ఇంకా వస్తాయి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కూడా దీన్ని ఇక్కడ ప్రూన్ చేసేసాం అనుకోండి, చక్కగా ఇలా ఇవన్నీ కూడా కొమ్మలు వస్తూ ఉంటాయి. అలాగా మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ మాత్రం తప్పనిసరి. హార్డ్ ప్రూనింగ్ చేసుకున్నట్టే చేసుకోవాలి. సమ్మర్లో మాత్రం హార్డ్ ప్రూనింగ్ చేయకూడదు. ఓన్లీ వింటర్లో, వర్షాకాలంలోనే మనం హార్డ్ ప్రూనింగ్ చేసుకున్నట్టయితే చెట్టుకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా పెరుగుతూ ఉంటాయి. ఇంకా వాటర్ విషయానికి వస్తే మాత్రం సాయిల్ ఎప్పుడు ఇలాగా కొంచెం తేమగా ఉంటే చాలు. మరీ ఎక్కువగా వాటర్ కారిపోయేటట్టుగా అలా ఇవ్వద్దు. ఎందుకంటే మనం చిన్న చిన్న పార్ట్స్లో పెంచుకుంటాము. మనం ఇచ్చిన పోషకాలన్నీ కూడా కిందకి డ్రైన్ అయిపోతూ ఉంటే ఇక చెట్టుకి బలం అనేది ఉండదు. అందుకని తప్పనిసరిగా మనము డ్రైన్ హోల్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. సరిపోయినంతే వాటర్ ఇచ్చుకోవాలి. సమ్మర్లో అయితే రోజుకి ఒకసారి ఇవ్వచ్చు. ఈ వింటర్లో మాత్రం మనం 2 రోజులకు ఒకసారి ఇచ్చినా కూడా చక్కగా సరిపోతుంది. ఎప్పుడైనా 2 రోజుల 3 రోజుల అని కాదు, పైన ఈ తేమ అనేది ఉండొద్దు. కనీసం ఒక 2 ఇంచుల లోతు వరకు మట్టి ఎండిపోయి ఉండాలి. అప్పుడే మనం దీనికి ఇచ్చినట్టయితే ఎటువంటి డిసీజులు రాకుండా మంచిగా మొక్క హ్యాపీగా పెరుగుతూ ఇలాగా ఫ్లవరింగ్ అనేది బాగా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు వీటికి ఇలాగా మంచిగా పూలు పూయాలంటే, అంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ రావాలి. ఏదో పూసినాయి అంటే పూసినాయి అనుకోకుండా పెద్ద పెద్ద ఫ్లవర్స్ రావాలంటే
మనం తప్పకుండా వీటికి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అనేది బాగా అందేటువంటి ఫుడ్ అయితే మనం వీటికి అందజేయాలి. అలాంటిదే ఇప్పుడు నేను చూపించే హోమ్ మేడ్ లిక్విడ్ ఫర్టిలైజరు. చూడండి, దీంట్లో ఉల్లిపాయలు వేసా, ఎండిపోయిన అరటి తొక్కలు. మనం ఎప్పటికప్పుడు బయట బారేసేటువంటి అరటి తొక్కల్ని మనం ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే మన మొక్కలకి అప్పుడు ఎటువంటి ఫంగస్ అనేది రాదు, మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. మనకి బనానా పీల్స్లో ఫాస్ఫరస్, పొటాష్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మొక్కలకి డైరెక్ట్గా వెంటనే మొక్కలకైతే అందుతుంది అన్నమాట. అందుకోసమని చెప్పని మనము అలాగే ఈ ఆనియన్ పీల్స్లో కూడా పొటాష్ ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఇవి నిన్న మార్నింగ్ నానబోసాను. ఇప్పుడు 1 డే అయిపోయింది, ఖచ్చితంగా 1 డే అయిపోయింది. అలాగా 1 డే ఉంచుకుంటే చాలు. ఈ ఫాస్ఫరస్, పొటాష్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలకి మంచి ఫ్లవరింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే త్వరగా కొత్త చిగుర్లు వస్తాయి, మంచి ఫ్లవరింగ్ రావడానికి ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. మనకి ఈ ఫాస్ఫరస్, పొటాష్ అనేది అధికంగా ఉండటం వలన ఇప్పుడు దీన్ని మనం వడబోసి ఈ మొక్కలకి ఇద్దాము. ఇప్పుడు వీటిలో ఫాస్ఫరస్, పొటాష్ అనేది ఎక్కువగా ఉంది, కానీ నైట్రోజన్ కావాలి. వీటికి నైట్రోజన్ ఉంటేనే మొక్కకి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి మొక్క గ్రోత్ లేనిదే మొగ్గలు రావు, పూలు బుయ్యదు. అంటే దీనికి కొత్త చిగుర్లు కావాలి, మొక్క ఎదుగుదల అనేది కంపల్సరీ కావాలి. అలాంటప్పుడు దీనికి నైట్రోజన్ రిచ్గా ఉండేవి ఇవ్వాలి. అందుకోసం టీ పొడి, మనం ఎండబెట్టుకున్న టీ పొడి. మనం ఎప్పుడు మన ఇంట్లో వాడే డైరెక్ట్ టీ పొడిని అయినా ఇవ్వచ్చు, కాకపోతే అది కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్నది. అలాంటప్పుడు ఇది మనకి వేస్ట్గా పడేసేది. అప్పుడు దీన్ని మనం మన మొక్కలకి ఇచ్చినట్టయితే ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే మనం వేస్ట్గా పడేసే వాటిని మన మొక్కలకు వాడుకుంటాం ఖర్చు లేకుండా. అలాంటప్పుడు ఇది వీటికి బాగా పనిచేస్తుంది, నైట్రోజన్ రిచ్గా. ఇక మొదట ఎలాగ దీంట్లో ఉన్న ఎండుగడ్డి అట్లా ఏమన్నా ఉంటే, చెత్త చెదారం ఏదన్నా ఉంటే తీసుకోవాలి. మనకి ఎప్పుడు సాయిల్ ఎలాగా గుల్లగానే ఉంటుంది, ఎలా చేతితోటి అంటే వచ్చేటట్టే ఉంటుంది. ఇలాగెప్పుడు మనం తవ్వుకోవాలి. దాంట్లో కూడా అంతేను, బాగా ఎండబెట్టిందే ఇవ్వాలి. ఇప్పుడు దీనికి ఒక గుప్పెడు ఇస్తున్నా. దీనివలన దీనికి నైట్రోజన్ అనేది సరిపోతుంది, నైట్రోజన్ అందిద్ది. దానివలన ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అయిపోతుంది కదా, ఇది ఇంకొక 2 days అయితే ఇది అయిపోతుంది. వీటిని కట్ చేసేస్తాం, ఈ రెండింటిని. అప్పుడేమవుతుంది, మనం వీటిని ఇక్కడ వరకు కట్ చేసేసినప్పుడు కింద నుంచి వెళ్ళి మళ్ళీ కొత్త చిగుర్లు అనేవి వస్తాయి. అలా రావాలంటే తప్పకుండా మనము ఇలాగా టీ పొడిని ఇవ్వాలి. దీనికి కూడా అంతే, ఇలాగ మొత్తం ఇలాగ సాయిల్ని చక్కగా ఇలాగా తవ్వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలాగా లూజుగా ఉంటే సాయిల్ మొక్కలు చక్కగా ఎదిగి ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట. అందుకోసం అని చెప్పి మనం దీంట్లో కొంచెం ఇసుక కలుపుకుంటే డ్రైనేజ్ బాగుంటుంది, మొక్కకి ఏర్లు విస్తరించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక 10% మనం ఇసుక అనేది తప్పకుండా కలుపుకోవాలి. కోకోపిట్ అనేది ఎవరు అవసరాన్ని బట్టి వాళ్ళు కలుపుకోవచ్చు. కాకపోతే కోకోపిట్ కలపటం వలన వర్షాకాలంలో వాటర్ అనేది ఎక్కువగా పీల్చుకొని త్వరగా డ్రైన్ అవ్వక ఎండక చెట్టుకి ఫంగస్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మ్యాక్సిమం ఎవరైనా కానీ దాన్ని అవాయిడ్ చేస్తేనే మంచిది, ఇసుక కలుపుకుంటేనే మంచిదని నా అభిప్రాయం. నేనైతే అదే కలుపుతాను. ఇప్పుడు మనం దీనికి ఇది ఇచ్చాం కదా, అలానే ఈ చెట్టుకు కూడా ఇస్తాను. ఇలాగ బాగా ఎండబెట్టిందే ఇవ్వాలి. ఇలాగ ఇది ఇచ్చేసేసి బాగా కలిపేసుకుని ఒక్కొక్క గుప్పిడు చాలు, ఇలా ఇచ్చాం. ఇప్పుడు దీనికి నైట్రోజన్ అనేది సరిపోతుంది దీనికి. ఇంక ఇప్పుడు మనం దీన్ని వడబోసి మన మొక్కకి ఇద్దాం. ఎలాగ ఇచ్చామనుకోండి ఫంగస్ ఏర్పడిద్ది మళ్ళీ, అందుకని కంపల్సరీ డ్రైన్ చేసుకోవాలి.
చూడండి మట్టి అంతా మట్టి ఉంది దాంట్లో, నో ప్రాబ్లం. ఇప్పుడు దీనికి ఈ ఆకులు ఏమి రాకుండా, తొక్కలు ఏమి రాకుండా చూడండి లిక్విడ్ ఎంత మంచిగా వస్తుంది. ఇలాగా మళ్ళీ దీంట్లో ఇంకొంచెం వాటర్ కలిపి మళ్ళీ రేపు వేరే మొక్కలకి ఇస్తా. ఇప్పుడు దీన్ని నేను సగం వాటర్లోనే ఇది కలుపుకున్నా. ఇప్పుడు దీన్ని మొక్కకి ఇచ్చేసేస్తా. చాలు చాలు, మరీ కింద పోయేటట్టుగా ఎప్పుడు ఇవ్వకూడదు. అలాగా కొంచెం కొంచెం ఒక టానిక్ లాగా ఇస్తే చాలు, మరీ హెవీగా అవసరం లేదు. ఇప్పుడు ఈ మనం వారానికి ఒక్కసారి కనుక మనం మొక్కకి ఇచ్చినట్టయితే మొక్కలో మంచి ఎదుగుదల ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ పొటాష్ అనేది బాగా అందిద్ది. దాంతోపాటు మనం ఆలు పీల్స్ ఉంటాయి కదా, ఆలు పీల్స్ తోటి కూడా మనం ఇలాగ నానబెట్టుకొని సేమ్ ఇదే ప్రొసీజర్లో ఆలు పీల్స్, ఆనియన్ పీలు రెండు నానబెట్టి కూడా మళ్ళీ దీనికి ఇవ్వచ్చు. లేకపోతే ఆలు పీల్స్ని డ్రై చేసి ఆ పౌడర్నైనా కూడా మనం దీంట్లోకి మన మొక్క మొదట్లోనైనా డైరెక్ట్ ఇచ్చేయచ్చు. ఆలు పీల్ని, ఆలుగడ్డ తొక్కలను కూడా మనం చక్కగా ఎండాకాలం వచ్చేది వాటిని వేస్ట్ చేసుకోకుండా వాటిని మంచిగా మనం ఎండబెట్టేస్తే ఒక 2 రోజుల్లో వడి అలాగే ఎండిపోతాయి ఆ పీల్స్ అన్నీ. వాటిని పౌడర్ చేసి ఒక బాటిల్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు వాటిని అవసరమైనప్పుడల్లా ఒక స్పూను మొదట్లో ఇచ్చేసామనుకోండి, చక్కగా దీనికి మంచి పొటాష్ అనేది ఎక్కువగా అందిద్ది. అలాగా పొటాష్ ఫాస్ఫరస్ బాగా అందిద్ది, ఆలు పీల్స్లో ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అలా కూడా మన మొక్కలకి డైరెక్ట్గా అందుతుంది అనమాట. అలా కూడా మనం ఇంకొక రకంగా చేసుకోవచ్చు. ఇట్లాగా మన దగ్గర ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. మన మొక్కలకి ఎలాగా పూలు బాగా పూయాలంటే మనం ఏ టిప్స్ పాటిస్తే చాలా సింపుల్గా హోమ్మేడ్గా ఎలాగా చేసుకోవచ్చు అనేది ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ముందు ఇంకా తెలుసుకుందాము. ఇప్పుడు మనము దీనికి ఒక మంచి పెస్టిసైడ్ని చూద్దాం. పెస్టిసైడ్ అంటే ఇప్పుడు చూడండి మీకు కనపడుతుంది. అసలు ఇది ఎప్పుడు తినదో కూడా నేను చూడలే. వాళ్ళ ఫ్లవరింగ్ ఇచ్చిద్దాం. ఇక్కడ అసలు ఏదన్నా తిన్నట్టు కోసినట్టుగా కూడా ఆనవాలే లేవు. అసలు ఇక్కడ కనీసం రేఖలన్నీ పోయినట్టుగా కూడా ఆనవాళ్ళు లేవు. మరి ఏదో తినేసేసింది. లోపల ఉన్న పుప్పడి కూడా ఆల్రెడీ పోయింది మొత్తానికి. ఇప్పుడు ఫ్లవరింగ్ ఇచ్చితే నేను చూసి షాక్ అయిపోయా. ఎలాగా చూడండి వీటిని కూడా ఇలాగా ఇలాంటి కీటకాలకి ఒక శత్రువు అయినటువంటి ఒక పెస్టిసైడ్ నేను మీకు చూపిస్తాను. అది తయారు చేసుకుందాం ఇవాళ. ఇంగువ ఈ ఇంగువని ఒక 1/2 స్పూను మనం వీటి మీద స్ప్రే చేసుకోవాలి. ఒక 1/2 స్పూను ఒక 1/2 లీటర్ వాటర్లో కలుపుకొని చక్కగా స్ప్రే చేసుకోండి. బాటిల్కి కంతలు పెట్టుకొనైనా మనం దీని మీద అంతా స్ప్రే చేయొచ్చు. లేకపోతే మన స్ప్రేయర్లోనైనా కానీ స్ప్రే చేసుకోవచ్చు. అట్లాగా మనం దీన్ని నేను దీనికే వాడతాను ఎక్కువగా. ఈ వాసన ఏమవుతుందంటే కీటకాలకి పడదు. అసలు కీటకాలకి పడదు. దానివలన అవి వాసన ఘాటుకి రాకుండా ఉంటాయి. ఏదన్నా ఇన్ఫెక్షన్ ఫంగస్ లాంటిది ఉన్నా కూడా పోతుంది ఫస్ట్ చెట్లకి. ఇది కీటకనాశిని లాగా బాగా పనిచేస్తుంది. ఏదన్నా పురుగులు అలాంటివి ఉన్నా కానీ, ఇంకేదన్నా మన గొంగళ పురుగులు అలాంటివి ఉన్నా కూడా ఏదన్నా చెట్లకు కూడా బాగా పనిచేస్తుంది. మన కూరగాయల మొక్కలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. కూరగాయల మీద బంత పురుగులు అలాంటివి వస్తాయి. ఆ బంత పురుగులు వాటికి కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ స్మెల్ పడదు. ఇంకో చూడండి, దానికోసం ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని దీంట్లో ఒక 1/2 స్పూను ఇంగువ కలుపుతాను. ఇదిగోండి ఇలాగా ఇంత చాలు ఈ 2 చెట్లకి. దీన్ని బాగా దీంట్లో వేసేసి కలపాలి. ఇది త్వరగా కరగదు. గట్ల కట్టితే చూసుకొని కరిగేసి తిప్పేస్తే బాగా కరిగిపోద్ది. ఇలాగా కరిగిపోయిన తర్వాత దీన్ని మనం చెట్ల మీద ఇలాగా చల్లుకోవచ్చు, లేకపోతే స్ప్రే చేయొచ్చు. ఏ చెట్టు మీద అయితే ఉందో ఆ చెట్టు మీద ఇలాగా చల్లేస్తే, నేను ఇలా కలిపినప్పుడు అన్ని చెట్లకి స్ప్రే కొట్టను. ఏ చెట్టుకైతే ప్రాబ్లం ఉందో ఆ చెట్టు మీద బాగా చల్లేసేస్తా.
ఇలాగా చేత్తోటే చల్లేస్తా, స్ప్రేయర్లో వేయను. ఇప్పుడు దీనికి చూడండి ఫ్లవర్ తినేసేసింది ఎప్పుడు వచ్చి. అలాగా చెట్టు మొత్తానికి ఇలాగ చల్లేస్తా. ఎక్కువగా బాటిల్కి కంత పెట్టేసేసి దాంతో నేను స్ప్రే పోసేస్తా. దాంతో ఇట్లాగా ప్రెస్ చేస్తూ ఉంటే ఎక్కువ పడిద్ది, అలాగ చేస్తాను. స్ప్రేయర్ అయితే తక్కువే వాడతా. ఇలాగా మనం స్ప్రే చేసుకోవాలి ఇంగువ ద్రావణాన్ని. అది మంచి పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది, పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. మన మందార చెట్లకి, మిలీబగ్గున్న బీర చెట్లకైనా కానీ ఇలాగ అన్నిటికీ స్ప్రే చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు మనము హోమ్ మేడ్ ఫర్టిలైజర్ తెలుసుకుందాము, పెస్ట్ కంట్రోల్ను కూడా తెలుసుకుందాము, మన పురుగుల నుంచి కూడా మన మొక్కల్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.